అందరికీ నమస్కారం. ఏది ఏ చేయమంటారంట. థ్యాంక్ యూ. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. G5 నాది ఇది 3వ వెబ్ సిరీస్. అంతకుముందు చదరంగం అని ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చేశాను, పొలిటీషియన్గా. తర్వాత షూట్అవుట్ అట్ అలరు అని చెప్పేసి అదాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా చేశాను. అలాగే ఇప్పుడు ఈ అబ్జెక్షన్ మెథడ్లో ఒక లాయర్గా చేశాను. అంటే మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలియదు, జీకి నాకు చాలా అనుబంధం ఉన్నట్టుంది. చాలా షోస్కి వెళ్తున్నాను, డ్రామా జూనియర్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ దీంట్లోనే చేశాను. అదేంటో తెలియదు, సంథింగ్ ఇదే. థ్యాంక్ యూ జయంత్ గారు, భూపాల్ రెడ్డి గారు, మురళి గారు, యా, అలాగే హిర్మయ్య గారు. మా రోజు సెట్లో కూర్చొని వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, టైం జరుగుతుందా లేదా, హరి ఈ టైప్లో ఆవిడ కూడా మొత్తం దగ్గరుండి నడిపించారు. సో వెరీ హ్యాపీ. అంటే నాకు అసలు వెబ్ సిరీస్ అన్నా ఫిల్మ్స్ అన్నా నాకు డిఫరెన్స్ ఏమి, నేను ఫస్ట్ నుంచి ఈ థర్డ్ వన్ నాకు ఏ డిఫరెన్స్ లేదు. సినిమా చేసినట్టు సినిమాలు ఎలా చేస్తాం కానీ, బట్ ఇక్కడ కొంచెం కష్టపడాలి. సినిమాలో కంటే ఇక్కడ కష్టం ఎక్కువ నాకు తెలిసి. టైమింగ్స్ కానీ ఇది కానీ అది కూడా ఎంజాయ్ చేస్తూనే చేసాం మేము. ఏదో 1-2 రోజులు తప్పితే కొంచెం నాకు వేరే ప్రోగ్రాం వలన కూడా అది క్యాన్సిల్ చేసుకుని ఈ షూటింగ్లోనే వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక మంచి క్యారెక్టర్ దొరకడం, పర్ఫార్మెన్స్ క్యారెక్టర్, ఇంకోటి కోర్ట్ డ్రామాల్లో ఒక లాయర్గా చేయడం అనేది ఎక్స్పీరియన్స్ కావాలి. ప్లస్ ఆ టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ ఏంటంటే సంతోష్ క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది. ఎందుకంటే వెరీ వెల్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇతను. అంతకుముందు అర్జున్ సురవరం చూడటం జరిగింది. చాలా క్లారిటీ ఉంది, చాలా టైమింగ్. ఇంకోటి ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, ఎట్లా కావాలి అది మేము ఓన్లీ ప్యూర్ మైండ్తో వెళ్ళేవాడు, ఆయన చెప్పింది చేసేసి వచ్చేవాడు అంతే తప్పితే. సో థ్యాంక్ యూ సంతోష్, ఇంకా మంచి చెయ్యి. థ్యాంక్ యూ. అలాగే దీనికి మెయిన్ పిల్లర్ అంటే ఇద్దరు, డైరెక్టరు అండ్ కెమెరామెన్ సూర్య. ఆయన ఇప్పుడు నన్ను అంటున్నారు ఈయన సహకరించకపోతే జరిగేది అట్లా కాదు. అది నిజంగా వాళ్ళ క్లారిటీ లేకపోయినా కూడా ఈ వెబ్ సిరీస్ సరిగేది కాదు. ఆ టైమింగ్ ప్రతిదీ ఎక్కడ ప్రతి షాట్ కూడా ఎంత స్పీడ్గా, అంటే స్పీడ్ చేయడం నాకు ఇష్టం. ఎందుకంటే అంతకుముందు సినిమాలు కూడా నేను ఎక్కువ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చాలా తక్కువ టైంలో చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ముందు వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి మేము కూడా ఇంట్రెస్ట్గా అయిపోతుంది, ఈ సీన్ అయిపోతుంది, ఇంకో సీన్ చేసేద్దాం, అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనే మూడ్లోనే ఆ స్పీడ్లోనే వెళ్ళిపోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సూర్య గారు, మీరు చాలా ప్లస్. అంటే ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక డైరెక్టర్కి ఏం కావాలో అది, అలాగే క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా దాన్ని ఒక రకంగా మీ వల్లే అయ్యింది నాకు తెలిసి ఇంత స్పీడ్గా. అది నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్లో కెమెరామెన్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకి అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ వల్లే అయింది. థ్యాంక్ యూ. మళ్ళీ చాలా సినిమాలు చేద్దాం, మనం కలిసి చేస్తాం. నాకు ఎందుకంటే నాకు స్పీడ్ చేయడం అనేది కూడా చాలా తొందరగా చేయడం, హ్యాపీగా. లేజీగా ఉంటే కనుక డల్నెస్ వచ్చేస్తుంది. ఆ స్పీడ్ చేయడం అనేది కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు సెట్లో నవ్వుతూ ప్రొడ్యూసర్గా పక్కన కూర్చొని మమ్మల్ని వచ్చి సారీ సార్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది అని అంటే, ఏం పర్లేదు రాజకుమార్ చేసేద్దాం అది అంటే ఆయన కొంచెం టెన్షన్ పడేవారు. మేమేమనుకుంటాము మేము చేస్తాం లేదా ఆయన టెన్షన్ పడేవారు. సో ఇలా సరదాగా జరిగింది ఈ 16 రోజులు 15 రోజులు సంథింగ్. నేను ఇంత ఫాస్ట్గా ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చేయలేదు. జనరల్ నేను స్పీడ్, బట్ ఇంత స్పీడ్ నేను ఇంత చేయలేదు. అంటే నా బాడీ అసలు ఏంటి బొగ్గలు పెరిగిపోతున్నాయి, నేను ఏంటి అసలు ఏంటి ఒక రకంగా తయారైపోతానంటే అది నిద్ర లేకపోవడం. పొద్దు నుంచి ఇంకా ఎప్పుడు అంటే టైమింగ్ లేదు. పొద్దున వచ్చి ఆ సీన్ ఫినిష్ అయ్యే వరకు చేసుకుంటూ వెళ్ళిపోవడం. దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అదృష్టం మీద ఒక మంచి వెబ్ సిరీస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే చాలా మందికి నా ఆర్టిస్టులు, నా పక్కన ఎప్పుడు అనన్య ఒక అసిస్టెంట్ లాయర్గా, తను వండర్ఫుల్ యాక్ట్రెస్, చాలా బాగా చేసింది. ఎంత డైలాగ్ ఉన్నా పట్ట చెప్పేస్తుంది. చాలా ఓపిక ఎక్కువ తనకి. నేను అనుకున్న యంగ్స్టర్స్లో ఓపిక అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ అటువంటి తను కూడా డే అండ్ నైట్స్, ఆ రోజు నైట్ 2 o'clock 3 o'clock మనం డిసిజన్ తీసుకోవాలి, చేద్దామా లేదా, డైరెక్టర్ వచ్చేసి వద్దని ఇంకో రోజు పెడదాం అన్నప్పుడు కూడా
లేదు ఎందుకంటే దాని కంటిన్యూటీ, ఆ సీన్ మధ్యలో ఆఫ్ చేసామంటే ఆ కంటిన్యూటీ కూడా మిస్ అవుతుంది. రేపొద్దున ఎలా ఉంటామో తెలియదు. అదే తను కూడా వచ్చి అండి చేసేద్దామండి, రేపొద్దున ఫుల్ రెస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. కరెక్ట్గా 4ంటికి తను వచ్చి ఏమండి 4ంటికి అయిపోతారు నువ్వు అన్నాను, ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోతే కట్ చేస్తే 7, 8 ఆ టైంలో ఎంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఏదో 2 గంటలు ఎక్సర్సైజ్ అవుతుంది అనుకున్నాను అంటే. కానీ అయిపోయిన తర్వాత తృప్తిగా ఆహా అయిపోయింది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మంచి యాక్టర్స్ స్నేహాలు కూడా, తను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, తను సెంటిమెంట్ క్యారెక్టర్స్ కానీ, అలాగే సమీర్ నా ఫ్రెండ్, నా బ్రదరు అన్ని. నేను చాలా సినిమాలో కలిసి చేసాం. చాలా వండర్ఫుల్ యాక్టర్ కూడా, ఒక మంచి ఫ్రెండ్స్ మేమంతా. వీళ్ళందరూ ఉన్నారంటే ఒక సెట్లో నాకు ఒక ఎనర్జీ ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటూ. అలాగే జిమ్మి సురేష్ చాలా ఎనర్జీగా ఉంటుంది, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక అందరూ నారాయణ క్యారెక్టర్ చేసిన వండర్ఫుల్ యాక్టర్, నాకు తెలిసి మీరు చాలా బాగా చేస్తారు. పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ సినిమా ఇది అదే అలాగే మా కో డైరెక్టర్ కిషోర్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ నా వెనకాలే ఉండి, నేను ఎంత నేర్చుకున్నాను నువ్వు అంత నేర్చుకొని. థ్యాంక్ యూ కిషోర్. అందరికంటే ముఖ్యం ముఖేష్. నేను ఆల్రెడీ ఆయనతో నేను కన్నడ ఫిల్మ్ ఒకటి చేశాను కలిసి. యాక్టరే కాదు, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంటే చాలా మంచి వ్యక్తి, చూస్తాకి ఓమో విలన్ లాగా రాగానే అట్లా అనిపిస్తుంది, కానీ చాలా ప్యూర్ హార్టెడ్ పర్సన్ ముఖేష్ ఋషి గారు. దేవి నిజంగా చాలా ఎంతో. నేను అనుకున్నాను సరే మనం చేసేస్తాం కరెక్టే, ముఖేష్ ఋషి గారు ఉంటారా నైట్లు అంతా అంటే, ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన చూసి మ్యూజిక్ వాడారు గౌకి. అస్సలు అప్పుడప్పుడు మాకే ఇంకెంతసేపు ఉందని అడుగుతున్నాం, కానీ ఈయన ఏం లేదు, అలా కూర్చుంటున్నాడు, డైలాగ్ వస్తా చెప్పేస్తాను, మళ్ళీ కూర్చుంటున్నాడు, ఏం మాట్లాడలేదు. ఇట్స్ గ్రేట్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్. ఇంకెవరన్నా మర్చిపోలేదు కదా. నిన్న సరే తప్పన ఆవిడ ఈవిడ కూడా పెద్ద పెద్ద డైలాగులు అంతా ప్రతి క్యారెక్టర్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక మంచి పేరు వస్తుంది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి. ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఎలివేషన్ లాగా ఉంటుంది. సో హ్యాపీ. G5 థ్యాంక్ యూ, మనకి ఇంత మంచి వెబ్ సిరీస్ ఇచ్చిన అబ్జెక్షన్ మీద. మన చిరంజీవి గారు కూడా చూసి చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది, చాలా ప్రామిసింగ్ గా ఉంది అది అని చెప్పేసి. థ్యాంక్ యూ అన్నయ్య, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఉంటుంది డెఫినెట్ గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్. ఇదేమైనా ఏటీఎం డైలాగ్ ఇప్పుడు చేస్తాం, ఇంకో దాంట్లో చెప్తాం. ఓకే థ్యాంక్ యూ.